వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. గుంటూరు జిల్లా పెదకాకానిలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ మహాదేవ హిందూ ధర్మ పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలో 200 మంది జంటలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా బహుళ అనగాష్టమి పుణ్యదినాన అనగాదేవి సహిత దత్తాత్రేయ స్వామికి పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐడి ఎస్పీ సరిత, ఎంఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత, నెంబర్ 1 న్యూస్ ఛానల్ సిఎండి మంచల సాయి సుధాకర్ నాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని బ్రహ్మశ్రీ వెంకట కృష్ణ శాస్త్రి జరిపించారు. ప్రత్యేక పూజలు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరశెట్టి లక్ష్మీనారాయణ, కూర్మాల రవి, కడియాల గోపి పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరికీ నెంబర్ 1 న్యూస్ ఛానల్ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అట్లానే క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు కాలభైరవ జయంతి, అట్లానే అనగాష్టమి సందర్భంగా మన కాకాణిలో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి దేవాలయంలో చేపడుతున్నటువంటి జై గురుదేవ అట్లనే అనగాదేవి పూజలన్నీ సఫలీకృతం అవ్వాలని, అట్లనే నెంబర్ 1 న్యూస్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ ఆ గురుదత్తుడు కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. జై శ్రీరామ్. గుంటూరు జిల్లా పెద్దకాకాణి మండలం పెద్దకాకాణి గ్రామంలో శివాలయం రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో మా కమిటీ వాళ్ళు మేము ఘనంగా శ్రీరామనవమి, హనుమాన్ జయంతి బాగా ఘనంగా చేసుకునేవాళ్ళం. ఈ కమిటీ వాళ్ళల్లో ఒక అతను ఉండి ఇట్లా దత్తాత్రేయ గారి వ్రతం చేసుకుంటే చాలా మంచిది ఊరికి, అది ఇది అని చెప్పారు మాకు. సరే ఒకసారి చేసి చూద్దామని చెప్పి మనం ఈ వ్రతం చేయించాయన మన రాజమండ్రి వాస్తవ్యులు గురువు గారు, ఆయన సంప్రదించిన తర్వాత ఈ వ్రతం విధానం అడిగాము. సరే ఇది చేసుకుంటే గ్రామానికి మంచిది, అందరికీ బాగా సుభిక్షంగా పంటల గింటలు అన్నీ పండుతాయి, అందరూ బాగా ఆరోగ్యాలతో ఉంటారని చెప్పారు. సరే ఒకసారి చేసి చూద్దామని చెప్పి మేము కూడా ఈ సంకల్పం నిర్ణయించుకొని మా కమిటీ వాళ్ళం అందరం కలిసి ఇవాళ అనగాష్టమి, ఇవాళ 23వ తారీఖు సోమవారం రోజు అనగాష్టమి రోజు కార్యక్రమం చేసుకుంటే మంచిదని చెప్పారు. సరే దాని నిమిత్తం ఇవాళ కార్యక్రమం అయితే స్టార్ట్ చేశాము. ఇవాళ 200 నుంచి 260 జంటలు అయ్యారు. అంటే దాదాపు 500 చిల్లర మంది. వాళ్ళకి అన్నతర్పణం కూడా ఇక్కడే ఏర్పాటు చేశాము. ఇది ముందు రోజుల్లో ఇంకా బాగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ నెంబర్ 1 ఛానల్ వాళ్ళకి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ జై శ్రీరామ్. ఒక మనిషి ఆనందంగా ఉండాలి అని అనుకున్నట్లయితే 8 రకాల అనుగ్రహాలు మనకు ఉండాలి. 1 ఈ సిద్ధులు, 2 అష్టైశ్వర్యాలు ఉండాలంటే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ 8 అనుగ్రహాలు ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం. గతంలో మనం అక్కడ శనేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో చక్కగా అష్టలక్ష్మి పూజ ఒకసారి మనం చేసుకున్నాం. ఆ అనుగ్రహాన్ని కూడా ఏ అమ్మవారు ఏ అనుగ్రహం ఇస్తారని చెప్పుకున్నాను. కనుక అప్పుడు అష్టలక్ష్ములు అయితే ఇప్పుడు అష్టసిద్ధుల్ని మనం పూజ చేసుకుంటాం. కనుక ఇక్కడ ఒక్కొక్క సిద్ధికి వచ్చినప్పుడు ఒక్కొక్క కలశాన్ని మనం పైకి పెట్టున్నాం. కనుక మన అర్చక స్వామి వారు ఆ కలశాన్ని పైకి తీస్తారు. ఒకసారి మీరు అందరూ దండం పెట్టుకుంది కానీ మళ్ళీ ఆ కలశాన్ని అక్కడే ఉంచుతారు మనం. కనుక ఇప్పుడు అందులోకి మనం ఆ పూజలోకి ప్రవేశిద్దాం. మీ అందరూ కూడా మీ దగ్గర ఆ పసుపు ఉంది కదా, పసుపు కొమ్ములు ఉన్నాయి కదా, ఒక పసుపు కొమ్ము తీసుకోండి, ఒక చెక్క తీసుకోండి, ఒక పుష్పాన్ని తీసుకోండి, కొద్దిగా అక్షింతలు కూడా తీసుకోండి. అవి తీసుకుని అనిమ అని రాసి ఉంటుంది చూడండి, మీకున్న దాంట్లో మీ ఎదురుగుండా ఉన్నటువంటి కాగితంలో అనిమా సిద్ధి అని ఉంటుంది చూడండి. కనపడిందా అందరికీ? నానా ఇదో అనిమా ఉన్న దగ్గర కలశం ఒక్కసారి పైకి తీయ అమ్మ. అందరికీ కనపడిందా అనిమా సిద్ధి? కనపడలేదా? 1వ నెంబరు చూసుకోండి. మీకు ఇలా నంబర్లు చెప్పేస్తానండి. 1వ నెంబర్ అనిమా సిద్ధి ఉంది కదా, ఈ అనిమా సిద్ధి ఒకసారి చెప్తాను, మంత్రం చెప్పండి. అనో రణీయస పుత్ర ఈశాన్యాస వ్యవస్థిత అనహస్యాణి మాభిక్య పుత్ర చిత్ర స్తనో వతు. అంటే ఈ అనిమా సిద్ధి అన్నట్లయితే అందరూ చేతితో పట్టుకునే ఉండండి. ఈ అనిమా సిద్ధి అంటే పెద్దగా ఉన్నటువంటి శరీరాన్ని చిన్నగా చేయడం ఈ అనిమా సిద్ధి అంటారు. అంటే మన ఆంజనేయ స్వామి లంకకి వెళ్ళే సమయంలో సరస అనే ఒక రాక్షసి ఎదురవుతుంది. ఆ ఎదురైనప్పుడు ఈయన్ని మింగేయాలని ఆవిడ తయారైతే, నువ్వు కావాలనుకున్నావు, మింగేశావు కదా, ఇంకా నన్ను వదిలేయి అంటాడు. అప్పుడు ఈయన తెలివితేటగా ఆవిడ ఆశ్చర్యపోతుంది. అలాగే సీతాదేవిని కూడా ఈ ఆంజనేయ స్వామి ఇంత రూపంలో చూడలేదు, చాలా చిన్న రూపంగా కనపడ్డాడు సీతాదేవికి.
అంటే ఈయన అదే ఎవరు వచ్చినా పర్వాలేదు, ఎవరు ఒకరు వచ్చినా ఒకసారి కలిసి పైకి ఎక్కితే చెప్తారు. బాబు సాయిబాబుదా కనుక ఇప్పుడు అందరూ చెప్పండి. అనిమ మహిమ ప్రాప్తి ప్రాకామ్యం లఘిమ తథా ఈశత్వంచ వశిత్వంచ యుచ్చ. అది ఈ సిద్ధాంతం. సామాన్యంగా ఉన్నవాళ్ళు ఒక్కొక్కప్పుడు వ్యాపారంలో కానీ వ్యవసాయాల్లో కానీ కోట్లకు పడగలు ఎత్తచ్చు. కానీ ఎంత ఎత్తుకు ఎదిగినా స్థితిలో ఉన్నాము అని ఎంత ఎదిగినా ఒదిగి ఉంటేనే ఆ అనుగ్రహం ఉంటుంది, ఆనందంగా ఉంటాం. అవునా కదా చెప్పండి. కొంతమంది మన చుట్టాల్లో బాగా లక్షలు డబ్బాలు సంపాదించిన వాళ్ళు అంత పూర్వం అందుకే గణపతిని ప్రార్థన చేసేటప్పుడు నా మనస్సుకి ఏ రకమైన ఆటంకం లేకుండా చేయమని కోరుకోండి. కనుక నా మనస్సుకి ఏ రకమైన ఆటంకం లేకుండా చెయ్యండి అని కోరుకుంటూ గణపతి ఒకసారి చేతితో పట్టుకోండి. ఇలా ఒక పసుపు ముద్దనే గణపతిగా చేసి పూజని ప్రతీకోపాసన అంటారు. ఆలయాల్లో శిలా విగ్రహాలు చేసి పూజని ప్రతిమోపాసన అంటారు. మీరందరూ జరుగుతూ ఉండండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పంచామృతస్నానం సమర్పయామి. రాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం భూమకేతవే నమః. ఓం గణాధిష్టాయ నమః. ఓం భారచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం రూపకర్ణాయ నమః. భావనగా వాళ్ళు చేసి పూజను విరాటోపాసన అంటారు. కనుక ఆ చేతితో పట్టుకోండి. నా మనసుకి ఏ ఆటంకం ఊరుకోవడానికి 4వ వారం వెళ్ళేట బట్టి నేను భజన చేసినప్పుడు ఎదురుగుండా జోడు ఎట్టుకుని భజన చేస్తున్నాను. యజమాని పేరు ఒక్కటి చెప్పండి చాలు. ధర్మపత్ని సమేత అంటే పెట్టు పెట్టి పట్టుకుని ఒక్కసారి అందరూ ఆ కలశానికి దండం పెట్టుకోండి. ఆఖరిని మీరందరూ కూడా ప్రధానంగా ఈ కలశాలకు దండం పెట్టుకుందరు. కానీ ఒకసారి దండం పెట్టుకోండి. మీరందరూ చేతితో పట్టుకోండి. ఓం అనోరణీజ్య పుత్ర ఈశాన్యాస వ్యవస్థిత అనంటే అనిమాక్ష దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. ఆ ఒకటిలో పెట్టేయండి. అవి ఆ అనిమాసిద్ధికి ఒకసారి దండం పెట్టుకోండి. పెట్టుకున్నారా? తర్వాత లఘిమా సిద్ధి రెండు మళ్ళీ తీసుకోండి. ఒక పసుపు కొమ్ము, ఓ పుష్పం, అక్షంతలు. అనఘయో పుత్రో లఘిమాఖ్య కృపాలఘు దే సనో వతు. ఇది ఏమిటంటే ఈ లఘిమా సిద్ధి అంతే 2 దగ్గర పెట్టాలి. అప్పుడే పెట్టకండి. నేను మంత్రోచ్చారణ జరిగినాక పెడదాం. ఒకసారి ఆ కలశాన్ని దండం పెట్టుకోండి. 2 సాంప్రదాయం బ్రాహ్మణ ద్రవ్య అనాధి పాపో గైహి ఏకవింశతి నరకేషు ప్రమగ్న దశ పూర్వాన్ దశాపరాన్ మధ్వంశానాం సర్వేషాం పితॄణాం. హరిహివం భక్త మహాశైలకు విజ్ఞప్తి. ఈరోజు మార్గశిర బహుళ అష్టమి సందర్భంగా అనగాదేవి అష్టమి సందర్భంగా శ్రీ
పెద్దకాకాని శివాలయం రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం యందు అనగాష్టమి అనగా 108 ఆడవాళ్ళచే అనగాష్టమి పూజ జరుగుతూ ఉన్నది. కావున అందరూ విన్నపం చేసుకొని ఈ అనగాష్టమి పూజలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. అలాగే ఇంటికి వెళ్ళగానే బాగుంది మళ్ళీ చూడిపోయా అంటే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.